ఏపీలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు 15వ వార్డు వీరభద్రపురంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వమే వారి ప్రాణాలను హరిస్తోందని ఆరోపించారు. ఇటీవల కందుకూరులో జరిగిన అమానుష ఘటన నిదర్శనమన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఊరు పేరు రాయ కింద సెల్ నెంబరు వెస్ట్ గోదావరి ఎక్కడ ఊరు పేరు రాయ కింద సెల్ నెంబరు వెస్ట్ గోదావరి ఎక్కడ ఊరు పేరు రాయ కింద సెల్ నెంబరు వెస్ట్ గోదావరి రాష్ట్రంలో చాలా దుర్మార్గమైన పాలన నడుస్తోంది. మనుషులు ప్రాణాలంటే లెక్కలేదు. మనుషుల్ని కాపాడవలసిన ప్రభుత్వాలే ప్రాణాల పక్షులుగా తయారయ్యారు. ఎందుకు చెప్తానంటే నిన్ననే మన ఏదైనా అక్కడ కందుకూరులో ఏకంగా ముగ్గురు అన్నదమ్ముల్ని పైచాచికంగా ఒక ఫార్చునర్ కారు తోటి ముగ్గురు ప్రాణాలను పనుగొట్టడానికి వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చి ఏదో సోద్యం చూస్తున్నట్టు సినిమా చూస్తున్నట్టు వాళ్ళు ఎలా చంపుతున్నారో చూస్తున్నారంటే ఈ రాష్ట్రం ఎక్కడ పోతుందని నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఒక్క మెడికల్ కాలేజీ పెట్టలేదు. ఇవాళ 17 మెడికల్ కాలేజీలు తెచ్చి ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు రన్నింగ్ లోకి వచ్చినాయి. ఇంకా మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవుతా ఉన్నాయి. కానీ ఇవి ప్రైవేట్ పరం చేసేస్తానంటున్నాడు. ఈ రాష్ట్రంలో చాలా దుర్మార్గమైన పాలన నడుస్తోంది. మనుషులు ప్రాణాలంటే లెక్కలేదు. మనుషుల్ని కాపాడవలసిన ప్రభుత్వాలే ప్రాణాల పక్షులుగా తయారయ్యారు. ఎందుకు చెప్తానంటే నిన్ననే మన ఏదైనా అక్కడ కందుకూరులో ఏకంగా ముగ్గురు అన్నదమ్ముల్ని పైచాచికంగా ఒక ఫార్చునర్ కారు తోటి